చందు గారికి ఏమవుతారు? నేను పెద్దనాన్న అవుతారు. ఎందుకు చనిపోయారంట సార్? అదే ఎందుకు చనిపోయారంటే అతని ఫ్యామిలీ మ్యాటర్ మనకు తెలియదు మరి. అలా షూటింగ్ అని వెళ్ళారు బెంగళూరుకు. ఎలా ఉండేవారు మీతో? అంటే మాకు కలిసి మంచిగా చిన్నప్పటి నుంచి మంచిగా అట్లా అంతా వేరే దురుద్దేశం ఏం లేదండి. చందు గారు రెండో పెళ్లి చేసుకున్నా అంటున్నారు, నిజమేనా? అదే నిజమేనండి, చేసుకున్నారు. పవిత్ర జయరామ్ గారు ఇప్పుడు తెలియదు, మేము వద్దులని చెప్పాము, ఎంత చెప్పినా కానీ వినలేదు. నా ఇష్టం అదండి. దాంట్లో బయటకు పోయినాక ఏ మనిషి ఎవడేం చేయలేడు. చేసుకున్నారనేది మాత్రం ఇప్పుడు చందు గారు అలా చేసేటప్పుడు మరి మీరు ఏం చెప్పలేదా పెద్దవాళ్ళు? వద్దు అని చెప్పాము, నా ఇష్టం అన్నారు. ఏం చెప్పాము? ఇప్పుడు వాళ్ళ వైఫ్ ఇంకా పిల్లలు వాళ్ళ పరిస్థితి ఏంటండి? వైఫ్ ఆమె కూడా అన్ఎంప్లాయ్మెంట్, ఆమె పరిస్థితి తెలియదు ముందు. మరి ఇప్పుడు వాళ్ళకి పెద్ద దిక్కు ఎవరు అంటారు? వాళ్ళ మామయ్య ఉన్నాడు, వాళ్ళ బావగారు ఉన్నాడు, చంద్రవారు అన్నయ్య ఉన్నాడు. మేము కూడా అప్పుడప్పుడు హెల్పింగ్ చేస్తాం. ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ అయితే వాళ్ళ ఫ్యామిలీ ఉంటుందంటారా? వాళ్ళ ఫాదర్ ఉన్నాడు, వాళ్ళ సపోర్ట్ ఉంటుందంటారా? వాళ్ళ ఉంటుందండి. అంటే ఏ ప్రాబ్లమ్స్ రాకుండా అది భగవంతుని తెలుసండి. రేపు ఫ్యూచర్ ప్రాబ్లం రేపు పొద్దున ఏమైతే తెలుసండి. చిన్న పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ కోసమైనా చందు గారు ఆలోచన. అదే అని చెప్పాము ఆయన అక్కడ బయటకు పోయినాక మంచి ఏం చెప్పలేము కదండి. మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇలా అంటే చనిపోతారు? మేము అనుకోలేదండి. మంచిగా మాట్లాడాడు. శుక్రవారం పొద్దున 10 వరకు ఇక్కడ ఉండే మంచిగానే మాట్లాడాడు. ఇప్పుడు బయట ఎక్కడ పోతున్నా అంటే ఇదే బయట పని ఉంది అది అని చెప్పిపోయాడు.